మంచి 3D లాగా వచ్చాయి. ఇలా అష్టలక్ష్మిలు అంతా డిజైన్ కానీ బాగా స్ట్రాంగ్ బాగుంది అనమాట. శ్రీ విజయ కిచెన్ వేర్ వాళ్ళది రోటీ అంట, రోటీ అండ్ ప్రెస్ అంటే చపాతీలకు గానీ రొట్టెలకు గానీ ఇది బాగుంది అని రివ్యూస్ లో చాలా మంది లేడీ ఇన్ఫ్లుయెన్సర్. ఫుల్ కాల్షియం ఉంటది. లేడీస్ రోజు ఒకటి తింటే ప్రీమియం షాప్లు, స్వీట్ షాప్స్, ఆల్మండ్ హౌస్, ఆలివ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆలివ్ స్వీట్ షాప్ లేకుంటే ఏ పుల్లారెడ్డి, వాసిరెడ్డి ఏవి పనికిరావు. ఈ లడ్డు ముందు ఎంత బాగుందంటే అంత బాగుంది. దీంట్లో కొంచెం నెయ్యి లాగా. సో ఇది ఫుల్ విత్ ఇది ఇట్లా లెహంగా కలర్స్ తోని ఇలా. సో ఇది కాంబినేషన్ అన్నమాట, క్రాప్ టాప్. హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు లాస్ట్ వీడియో చూసినంటే అమ్మా నాన్న యుఎస్కి వచ్చారు. సో బ్యాగ్స్, ఆ బ్యాగ్స్ లో ఏమేమి ఉన్నాయి, ఆ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, యుఎస్ నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ 4 బ్యాగ్సే కదా. అంటే 23 kgs 2 persons కాబట్టి 4 బ్యాగ్స్ అలౌడ్. కానీ మనకు ఆల్రెడీ చాలా ఎక్కువ ఉన్నాయి అనేసి సరిపోవట్లేదని నేను మళ్ళీ ఇంకొక 32 kgs బ్యాగ్ మళ్ళీ పర్చేస్ చేశాను. అది నాకు $183 అలా పడింది. యాక్చువల్లీ మళ్ళీ లేదంటే సపరేట్గా పార్సల్ కొరియర్ చేయించుకుందాం అనుకున్నాం. కానీ కొరియర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 25,000 నుంచి 30,000 వరకు అవుతుంది. దాని బదులు యాక్చువల్లీ ఇదైతే కన్నా 16,000 17,000 అయిపోతుంది. సో ఒక 32 బ్యాగ్స్ ఎక్స్ట్రా పెట్టాను. అండ్ అది బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ థింగ్స్ తొందరగా వచ్చినాయి అండ్ ఏం పగిలిపోలేదు. ఇట్స్ వెరీ గుడ్. సో ముందుగా బ్యాగ్లో ఏమున్నాయంటే ఇవేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు. మన ఛానల్ అంటేనే హెల్దీ కదా. హెల్దీ అంటే కంపల్సరీ నో జంక్, అన్నీ హెల్దీ ఫుడ్స్. సో ఇది మా అక్క మరదలు ప్రేమగా ఈ లడ్డు చేశారు. ఎంత బాగుందనంటే ఫేమస్ అంటే ప్రీమియం షాపులు, స్వీట్ షాప్స్, ఆల్మండ్ హౌస్, ఆలివ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆలివ్ స్వీట్ షాపు లేకుంటే ఏ పుల్లారెడ్డి, వాసిరెడ్డి ఏవి పనికిరావు. ఈ లడ్డు ముందు ఎంత బాగుందంటే అంత బాగుంది. దీంట్లో కొంచెం నెయ్యి అన్నీ వేసి చేసింది. సూపర్ డూపర్, ఫుల్ హెల్దీ. ఇది రోజు ఒకటి, పిల్లలు అందరం ఫ్యామిలీ అంతా ఒకటి. ఇది తెల్ల నూగులు, ఇవి కూడా హెల్దీ ఫుల్. ఇవి తెల్ల నూగులు ఎందుకు అని అంటే నల్ల నూగులు కొంచెం చేదు ఉంటుంది, పిల్లలు తినరనేసి ఇవి తెల్ల నూగులు చేశారు. ఇది కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి. అండ్ ఇవి నల్ల నూగులు. ఇది నా రిక్వెస్ట్ మేరకు నాకు నల్ల నూగులు అంటే ఇష్టము అండ్ బేసిక్గా హెల్దీ. ఇది ఎందుకు చాలా మంచిది. దీంట్లో ఫుల్ కాల్షియం ఉంటుంది. లేడీస్ రోజు ఒకటి తింటే సూపర్ ఉమెనే. ఉమెన్ అంతే గట్టిగా ఉంటారు. సో ఈ స్వీట్స్ ఆలివ్ మిఠాయి షాప్, ఇది మన కేబిహెచ్బిలో అక్కడనే దగ్గరే ఉంటుంది కాబట్టి ఇక్కడ తెచ్చాము. ఇదేమి వాళ్ళకి మనం ప్రమోషన్ ఇస్తలేం కానీ బట్ ఇక్కడ స్వీట్స్ బాగుంటాయి. నాకు కొంచెం హల్వా ఇష్టమని మా తమ్ముడు హల్వా తీసుకొని వచ్చాడు, ఒక అర్ధ కేజీ కాస్త 3 రోజులు అయిపోయింది. సో దీంట్లో మోతీచూర్ లడ్డు, పిల్లలకి ఇది కాజు బర్ఫీ, పిల్లలు కాజు బర్ఫీ ఇష్టం. సో ఇవి కూడా ఈ ప్యాకెట్స్ ఫ్రెష్గా ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇది చికెన్ పికిల్. ఇది మా బావ ఏదో ఇక్కడ కోనసీమ వంటలు అంట, చికెన్ పికిల్ సూపర్ ఉంటుంది అని ఇక బాగుంటుందని బ్యాగ్లో వేసాడు. సో ఇది టేస్ట్ చేయాలి ఎలా ఉందో. కానీ ఇంట్లో అయితే ఆల్రెడీ వాడుతున్నారు. సో బాగుందని యాక్చువల్లీ వేశారు. ఈ ప్యాకెట్ ఏంటంటే ఇది సద్దపిండి. ఈ సద్దపిండి ఒకటి, జొన్నపిండి. ఇవి ఏంటంటే రొట్టెలు చేసుకోవడానికి. రొట్టెలు ఫుల్ హెల్దీ అండ్ మా అమ్మ ఎక్స్పర్ట్ చేయడంలో. సో అందుకే ఇవి 2 కేజీలు తెప్పించుకున్నాము. జొన్నపిండి ఆల్రెడీ ఓపెన్ చేసాము, ఆల్రెడీ వాడుతున్నాము. సూపర్ టేస్ట్. స్పెషల్ ఏంటంటే జొన్నలు ఇవన్నీ మంచిగా మనం ఏంటంటే కొట్టించుకునేటివి, ఊర్లో కొట్టించినవి తెచ్చుకుంటున్నాం, అందుకే ప్యాకెట్స్ కాకుండా. ఈ జొన్నపిండి దీనికోసం మనము ఇన్స్టాగ్రామ్లోనే ఒక వీడియో చూసాము. శ్రీ విజయ కిచెన్ వేర్ వాళ్ళది రోటీ అంట, రోటీ అండ్ ప్రెస్ అంటే చపాతీలకు కానీ రొట్టెలకు కానీ ఇది బాగుంది అని రివ్యూస్లో చాలామంది లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే చూసే మంచిగా అనిపించింది. సో మా వైఫ్ లైఫ్ ఈజీగా చేయడానికి ఏదో ఇట్లాంటిది పెట్టాము. ట్రై అయితే చేయలేదు. దీంట్లో ఏమన్నా చేసినాక వీడియో పోస్ట్ చేస్తాను, సపరేట్గా ఒక ఇన్స్టాలో చేస్తాను. ప్రమోషన్ కాదు, జస్ట్ ఏంటంటే మనం వాడిన తర్వాత ఎలా ఉంది అనేది.
నేనైతే చిన్నది ఆర్డర్ చేశాను. దీనిలో 2 kgs 3 kgs అని 2 ఉన్నాయి. నేను 2 kgs పెట్టుకున్నాను ఎందుకంటే వెయిట్ అండ్ మనకు అంత ఎక్కువ అవసరం లేదని. సో 2 kgs వన్ నేను ఆర్డర్ చేసింది. క్లోజ్ టు ఐ థింక్ 1500 ఎంతో పన్నట్టు గుర్తు. యా. సో నెక్స్ట్ ప్యాకెట్ ఆవకాయ. ఈ ఆవకాయ ఇంట్లో పెట్టిన ఆవకాయ 2 kgలు. ఇది స్పెషల్, సీజన్ స్పెషల్ కాబట్టి ఇంట్లో పెట్టింది. డెఫినెట్గా అమ్మ పెట్టిన ఆవకాయ ఇంకా టేస్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ పంపించింది ఇంకా ఉంది. సో ఇది కూడా ఈజీగా మనకి ఒక 3-4 months 6 months వస్తుంది. సో ఇది 1 kg రసం పొడి. మనం బయట రసం అవి ఇవి వాడము. సో ఇండియాలో కొట్టించినట్టు అయితే రసం టేస్ట్ సూపర్ ఉంటుందిగా. ఇది 1 kg. ఇది మేతి పొడి, మెంతుల పొడి. ఇది అన్నిటికీ యూజే, హెయిర్కి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది సాంబార్ పొడి, రెడీమేడ్ ఇండియా నుంచి. అండ్ ఇది కేజీ గీ, అంటే ఇది కేజీ గీ, కానీ నేను ఇది 4 kgలు ఆర్డర్ పెట్టాను. దీని నెయ్యికి స్పెషాలిటీ ఉంది. ఇదేంటంటే ఆవు నెయ్యి, అంటే గిర్రి ఆవుల ఆవు నెయ్యి. ఇది స్వచ్ఛమైన నెయ్యి. దీనికి నేను ఒక్కొక్క కేజీ 2500 పెట్టి కొన్నాను. ఎందుకంటే నాకు పర్సనల్గా గీ అంటే చాలా ఇష్టము. అండ్ ఆ గీ కూడా మంచి గీ తీసుకోవాలి అనేసి మా ఫ్రెండ్ యొక్క ఫామ్ ఉంటే వాడేంటంటే ఇలా గిర్రావులు మాత్రం పెట్టే చేస్తున్నాడు. సో వాడి దగ్గర ఆర్డర్ చేసి నేను 4 kgలు ఆర్డర్ చేశాను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ తీసి యూజ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను కావాలంటే కమెంట్స్లో కానీ లేకుంటే డిస్క్రిప్షన్లో నేను ఆ డీటెయిల్స్ ఇస్తాను. చాలా బాగుంది నెయ్యి. 2500 kg. బట్ యా. అండ్ ఇది ఏంటి అంటే మునగాకు పొడి. 2 kgలు. దీని మునగాకు పొడిలో ఒకటి డైరెక్ట్ పౌడర్, మునగాకు పౌడర్, ఇంకొకటి కొంచెం కారం అవి యాడ్ చేసినవి ప్యాకెట్ కూడా ఉంది ఒకటి. సో మునగాకు పొడి ఎంత యూస్ఫుల్, ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. నేను యూజువల్ ఏంటంటే రాగి జావాలో మునగాకు కొంచెం మజ్జిగలాగా దాని మజ్జిగలోకి వేసుకొని నైట్ 1 గ్లాస్ తాగితే ఇంకా మనం వేరే తినాల్సిన అవసరం లేదు. దీనిలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ మునగాకు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది ప్యాకెట్స్ మీరు చూస్తే అన్ని హెల్దీ స్టఫే ఉంటాయి. దీంట్లో ఉసిరికాయ, ఇది ఉసిరి ఊరగాయ, ఇది ఉసిరికాయ పికిల్. సో మనం ఉసిరికాయలు చాలా మంచిది హెయిర్కి కూడా, అండ్ సి విటమిన్, అందుకే ఉసిరికాయ పికిల్. ఇది మళ్ళీ గీ ప్యాకెట్. ఇవి ఇంకో 3 వస్తాయి గీ ప్యాకెట్స్. ఇది ఉసిరికాయ పొడి. ఈ ఉసిరికాయ పొడి కూడా అది సపరేట్గా మళ్ళీ పౌడర్ చేపించాము. ఉసిరికాయలన్నీ పెట్టి సన్ డ్రైడ్ చేసి దాన్ని పౌడర్ చేసాం. సో ఇవన్నీ అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కష్టపడి దీన్ని అక్కడ నుంచి మనకి ప్రేమగా పంపించారు. చాలా హెక్టిక్ పని కానీ పాపం. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, బట్ మన కోసం చేశారు. ఇదేంటంటే ధనియా పొడి. ఇది ధనియాల పొడి. ఇవన్నీ ఏంటంటే కిచెన్లో ఈజీ లైఫ్, టకాటకా వేసేసుకోవడానికి కూరల్లోకి. అండ్ ఇదేంటంటే రాగిపిండి. ఇంకా ఇది రాగిపిండి 2 kgలు. ఇది కూడా సూపర్. ఇక్కడ దొరుకుతాయి కానీ ఆర్గానిక్ అవి ఇవి అన్నా కూడా రేట్లు ఎక్కువ, మనకు డౌట్ కూడా ఎక్కువే ఉంటుంది దాని మీద. సో పెద్ద మంచిగా దొరకవు. సో అందుకే ఇండియా నుంచి వస్తున్నారు కాబట్టి. ఇది కూడా రాగి మాల్ట్. ఇది మా అక్క ఇంట్లో అన్నీ అవి ఇవి కలిపినట్టుంది. కలిపి రాగి ఇవన్నీ కలిపి ఒక 2 kgలు పంపించింది. సో ఇవన్నీ మంచిగా తాగి తింటే ఫుల్ బలం. ఇది యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే రాగులు నానేసి బిల్డింగ్ మీద మొలకెత్తినాక వేరే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పౌడర్ చేశారు. సో మా అక్క నాకు తెలిసి నాకు పంపించే ఈ ఐటమ్స్ అన్నీ బిజినెస్ పెట్టుకుంటే మంచి కోటీశ్వరాలు అయిపోవచ్చు. ఎందుకంటే అంత హెల్దీ స్టఫ్ ఇవన్నీ. రాగులు మొలకెత్తినేటివి చాలా మంచిది. అన్నీ ఇంట్లోనే ఆరబోసి మొలకెత్తినాక దాన్ని అన్నిటినీ చేసింది. సూపర్ గుడ్ స్టఫ్ యాక్చువల్లీ ఇది యా. అండ్ నెక్స్ట్ పప్పుల పొడి. ఇది ఉగ్గానీలోకి వేసుకోవచ్చు, లేకుంటే కూరల్లోకి వేసుకోవచ్చు. పప్పుల పొడి. ఈ పప్పుల పొడి అంటే శనక్కాయల పప్పుల పొడి, పొట్టనోళ్ళ
పుట్నాలు అదే ఉగ్గానిలోకి వేసుకోవచ్చు, మామూలు కూరల్లోకి వేస్తారు. ఇది కరివేపాకు పొడి, ఇదొకటి. ఇది మన తాడిపత్రిలో ఊర్లో ఉంచి తెచ్చిన కరివేపాకు. ఇది ఫుల్ ప్యాకెట్ తీసిన వాసన మామూలుగా రాదు, ఓ రేంజ్లో వస్తుంది. కరివేపాకు హెయిర్కి చాలా మంచిది అండ్ చాలా అంటే చాలా మంచిది హెయిర్కి. సో కూరల్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి అది. అండ్ ఇంకొకటి గోంగూర పికిల్. గోంగూర నాకు బాగా ఇష్టం, అందుకే ఒక గోంగూర పికిల్. సేమ్ కోనసీమ వంటలు. నేను బాగుంటే ఇవి ఎంత టేస్ట్ చేస్తే, ఆల్రెడీ బాగున్నాయి ఇంట్లో హైదరాబాద్లో తిన్నారు కానీ, బట్ నేను కూడా టేస్ట్ చేసి ఒకవేళ వీలైతే ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో ఆన్ దిస్ కోనసీమ వంటలు. చాలా. ఈ ప్యాకెట్ ఏంటంటే ఆముదం, క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ యాక్చువల్లీ ఇక్కడ ఇంత బుడ్డి బాటిల్స్ దొరుకుతాయి, ఎక్స్పెన్సివ్ అండ్ సరిగ్గా ఉండట్లేదు. అందుకే ఇవి అమ్మకి చెప్పి ఊర్లో ఈ ఆముదం గింజలతో మనము మంచిగా కోల్డ్ ప్రెస్, అంటే బాగా కోల్డ్ ప్రెస్ చేసినవి ఊర్లో చేపించి 1 kg ఇట్లా తీసుకొని వచ్చాము. ఇది చాలా అంటే చాలా మంచిది హెయిర్ ఫాల్కి కానీ. ఇంత ఎండలు ఉన్నప్పుడు జస్ట్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె రాసుకున్నామంటే హెడ్కి చాలా అంటే చాలా మంచిది. ఎండలు మీరు కూడా ఇండియాలో ఎవరైనా ఉంటే ఆముదం పట్టించుకొని బయటికి పోండి. ఇక్కడ ఇంకొకటి మునగాకు పొడి. ఇది మునగాకు పొడి. ఇది కూడా ఇది ప్లెయిన్. ఇంత ముందుది జస్ట్ కారం అవన్నీ యాడ్ చేసినది, ఇది ప్లెయిన్. ఇదేంటంటే పప్పుల పొడి, కారము. ఇది కూడా దీని కారం యాడ్ చేసినది, ప్లెయిన్. ఇందాక ఇది కారం పొడి. కారం పొడి ఇక్కడ కొంచెం కారం పొడి ఎర్రగా ఉంటుంది కానీ కారం ఉండదు. సో ఇదైతే ఇలాంటి ఇండియా నుంచి వచ్చేటివి అయితే 1 స్పూన్ అయినా చాలు, ఫుల్ మండిపోద్ది, సూపర్ ఉంటుంది వంటలు. సో బేసిక్గా ఏంటంటే అన్ని వంటలన్నీ టేస్టీగా ఉండాలంటే ఇండియా నుంచి వచ్చే స్పైసెసే కొంచెం బాగుంటాయి కాబట్టి అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం. అవిసె గింజల పొడి. ఇది ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఆల్రెడీ. ఇదేంటి, నేను యూజువల్గా ఏం చేస్తానంటే మన ప్రోటీన్ షేక్లోకి అవిసె గింజలవి కొన్ని అన్ని పౌడర్స్, నేను డ్రై ఫ్రూట్స్ ఇవి అన్నీ వేసేస్తాను. వేసి మార్నింగ్ 1 గ్లాస్ కానీ తాగామంటే అంతే, సూపర్, ఇంకా అవసరం లేదు, ఫుల్ బాడీ. ప్రోటీన్ పౌడరు నేను తాగే ప్రోటీన్ పౌడరు నేను ఏమేమి వేస్తాను, ఏ పౌడర్ వాడుతాను అనేది నేను ఒక వీడియో చేస్తాను. అదే యాక్చువల్లీ ప్రోటీన్ పౌడరు, డ్రై ఫ్రూట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అమ్మ నాన్నకు కూడా ఇస్తున్నాను. సో హోప్ఫుల్లీ 1 month మీకు మళ్ళీ చూపిస్తాను, వాళ్ళు 1 kg అన్న పెరుగుతారు. సో వెరీ గుడ్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ అండ్ వెరీ గుడ్ యాక్చువల్లీ ప్రోటీన్ షేక్. అది చాలా బాగుంటుంది. ఒక వీడియో చేస్తాను నేను, అది ఇన్స్టాలో పెడతాను, యూట్యూబ్లో కూడా ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఇది గీ, మళ్ళీ ఇది 3 kg అంటే 4 kgలు. అండ్ ఇవి ఇంట్లో చేసిన పల్లీలుండ, అంటే పల్లీలు పట్టి ఇవి అంటారు కదా, సూపర్. బేసిక్గా ఏంటంటే మీరు బయటది కానీ తిన్నారనుకో బంకగా మెరుస్తూ ఉంటుంది. దాంట్లో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ చాలా వేస్తారు. అండ్ అది జాగరీ అంటారు కానీ వాళ్ళు ఏమి యూజ్ చేస్తారో తెలియదు, చాలా అంటే చాలా వేస్తారు. ఇది చూడండి ఎంత పొడిగా ఎట్లా ఉందో, వెరీ లెస్ షుగర్ అండ్ పీనట్స్ అంటే చెనిక్కాయలు, ఫుల్ ప్రోటీన్. ఇది పిల్లలు కూడా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా మంచిగా తింటారు రోజుకొకటి. అండ్ ఇవి కారాలు. సో ఇవి ఇంట్లో చేసిన కారాలు, బయట నుంచి కూడా తెచ్చింది. సో మంచి ఆయిల్తో శనగపిండి ఇవి. సో ఇవి మొత్తం ఫుడ్. సో ఫుడ్ సెక్షన్ ఇది అయిపోయింది. ఇన్ని ప్యాకెట్లు ఉన్నా ఒక్కటి కూడా పగిలిపోలేదు. ఇది ఏంటంటే ఈ ప్యాకేజ్ ప్రత్యేకంగా మా తమ్ముడు ఈ ఆవకాయ అని ప్యాకేజ్ అండ్ డెలివరీ అని యూఎస్ ప్యాకింగ్ చేశారు. ఒక్క ప్యాకెట్ కూడా లీక్ అవ్వలేదు. అంటే ఇన్ని ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ క్లోజ్ టు 20-25 ప్యాకేజెస్ దాకా ఉన్నాయి. ఒక్కటి కూడా ఏం కాలేదు, అంత మంచిగా వచ్చింది. సో వెరీ గుడ్ ప్యాకింగ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ మా అక్క, తమ్ముడు, ఫ్యామిలీ, మా మరదలు, మా బావ అందరూ ప్రేమతో చేశారు. ఇండియాలో ఫ్యామిలీ ఉంటే ఇదే లాభం. సో మనకు నచ్చినటివి, కావాల్సినటివి, హెల్దీ స్టఫ్ దగ్గరుండి మంచిగా చేసి పంపిస్తారు. సో బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. సో నెక్స్ట్ బ్యాగ్స్లో శారీస్, రుహానికా డ్రెస్సులు, మా వైఫ్ శారీస్, డ్రెస్సెస్. సో ఓవర్ టు మై వైఫ్. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమేమి ఆర్డర్ చేసింది, ఎక్కడెక్కడ ఆర్డర్ చేసింది, ఎలా ఏంటి సంగతులని.
మనం ముందు డ్రెస్సెస్ శారీస్ అన్ప్యాకింగ్ చేసే ముందు నాకు ఎప్పటి నుంచో ఒక మంచి అష్టలక్ష్మి చెంబు కలసం తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండిందనమాట. సో దానికోసమని నేను మా అత్తయ్య మామయ్యకి వెళ్ళి షాప్ చేయండి అంటే అక్కడే తాడిపత్రిలో దిను వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. సో ఆ అన్నది గోల్డ్ షాప్ ఉంది. సో అన్న దగ్గరికి వెళ్ళి మంచి నాకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ కలసం తీసుకున్నారు. నాకైతే చాలా నచ్చింది. మంచి 3D లాగా వచ్చాయి ఇలా అష్టలక్ష్మిలో అంతా డిజైన్ కానీ బాగా స్ట్రాంగ్ బాగుందన్నమాట. మన కోసమని పాపం బెంగళూరు నుంచి అదే పనిగా మంచి డిజైన్ ఉన్నది తెప్పించారనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 250 grams అట్లా ఉంటుంది. అండ్ మంచి స్ట్రాంగ్గా చాలా బాగుంది, అసలు మంచి స్టాండర్డ్గా ఉంది. ఎస్, ఓకే, ఇది మన రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ అనమాట. వ్రతాలకి, పూజలకి, ఈవెంట్స్కి నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి పెట్టాను. గిఫ్ట్స్ కూడా కింద ఉంటుంటాయి ఇందులో, సో అవి కూడా చూపిస్తాను. ఇవైతే జస్ట్ రిటర్న్ గిఫ్ట్వి జూట్ బ్యాగ్స్. సో రూహమ్మవి డ్రెస్సెస్ ఇవన్నీ మంచి మెటీరియల్స్ తీసుకొని మా కో సిస్టర్, మా ఆడపడుచు, మా అత్తయ్య అందరూ దగ్గరుండి పాపం పాప కోసమని ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిజైన్స్ ఉండాలని అన్ని డిఫరెంట్ మోడల్స్తో మంచి భలే కుట్టించారు. సో సూపర్ కాంబినేషన్. సో ఇదొక వావ్ సూపర్ ఉంది. టిష్యూది ఇది లెహెంగా, దీనికి గ్రీన్ బ్లౌజ్ కుట్టించినట్టున్నా. యా, ఇలా క్రాప్ టాప్ లాగా రా సిల్క్. ఇది ప్యూర్ టిష్యూ పట్టు. సో ఏదర్ ఇట్లా అయినా పేరప్ చేయొచ్చు, లేదు అంటే సేమ్ విత్ సేమ్ బ్లౌజ్ అనమాట. ఇది కాంబినేషన్ అనమాట, క్రాప్ టాప్ టైప్ లెహెంగా. మనకు కావాలంటే ఏదైనా గోల్డ్ ఆర్ సిల్వర్ ఓనీతోని మనం వీ కెన్ పేరప్. సో దీనికి మళ్ళీ సేమ్ బ్లౌజ్ కూడా ఇఫ్ యూ వాంట్ ఇట్లా వేసేసుకోవచ్చు. ఫుల్ లెంత్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ ఓ వావ్, ఇక్కత్ లెహంగా. సో ఇది ఫుల్ బాడీ ఫ్రాక్ లెహంగా లాగా. అండ్ ఇది దీనికి వర్క్ బ్లౌజ్ అనమాట మ్యాచింగ్. సో ఇది సపరేట్గా రా సిల్క్ తీసుకొని సో ఇట్లా లెహంగా కలర్స్తోని ఇలా. సో ఏదర్ ఇలా వేసుకోవచ్చు, ఆరెల్స్ కొంచెం వాళ్ళకి ఎక్కువసేపు ఉండి చిరాకు అయిపోతే బ్లౌజ్ తీసేసి మంచి ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా బాగున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ ఐ థింక్ నర్సింగ్, నేమ్ షాప్ ఇట్లా తీసుకున్నారనమాట. అన్ని మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఇవి. సో వర్క్స్ కూడా బాగొచ్చు. నెక్స్ట్ నారాయణపేట్ ఫ్రాక్, ఇది లెహంగా. క్రాప్ టాప్ బ్లౌజ్ అనమాట. బాగుంది, కలర్ సూపర్ ఉంది. నెక్స్ట్ ఆర్గాన్జా లాంగ్ ఫ్రాక్. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇది మంచి ఆర్గాన్జా విత్ సాటిన్ లైనింగ్ లాంగ్ ఫ్రాక్ లాగా అనమాట. కొంచెం వెస్టర్న్ కమ్ ఇట్లా వేసుకోవచ్చు, వెస్టర్న్ వేర్ లాగా ఉంది ఇక్కడ ఫ్రాక్స్ లాగా. దానికి లావెండర్ పిచ్చిది అనమాట, లావెండర్ కలర్ ఇష్టం పాపం దానికి. సో ఇది దానికి స్పెషల్గా రేయాన్ క్లాత్ ఇది. సో ఇది జస్ట్ ఆలియా కట్ ఫ్రాక్. ఇది ఆలియా కట్ ఫ్రాక్ లాగా, ఐ మీన్ టాప్ విత్ ప్లాజో ప్యాంట్. యాక్చువల్ మేము ఎలా అయితే అనుకొని డిజైన్ చేయించి అనుకున్నామో అలానే కుట్టారు, చాలా బాగున్నాయండి. వింటేజ్ పట్టు లెహంగా. సో ఇది కూడా అంతే, సేమ్ ఫుల్ బాడీ ఫ్రాక్ లెహంగా. దీని బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్లో ఇలా డిజైన్ చేసాను అనమాట, జస్ట్ విత్ డబల్ లేయర్డ్ ప్లీట్స్ వచ్చి బాగుంది. సో ఇది పేరప్ చేస్తే ఇది కొంచెం వింటేజ్, ఇప్పుడు వేస్తున్నాం కదా మనం వింటేజ్, మళ్ళీ ఫ్యాషన్ అయింది కాబట్టి ఇట్లా
బాగుంది కాంబినేషన్. నెక్స్ట్ మల్చిందిరి మల్ కాటన్ ఫ్రాక్స్ అనుకుంటా. వావ్, బాగుంది ఇది. కలర్స్ కానీ ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి. మంచి మల్చిందిరి ఫ్రాక్ ఇది. సో ఇప్పుడు సమ్మర్స్కి ఫెస్టివల్స్కి మంచిగా వేసేసుకోవచ్చు క్రాప్ టాప్. ఇది ఇంత డీటెయిల్గా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ టైం అన్ప్యాకింగ్ చేసినప్పుడు చాలామంది లైక్ కామెంట్స్లో కానీ అలా డిఎమ్స్ చేశారనమాట. మంచి పాపవి కానీ అంత ఫ్రాక్స్ మోడల్స్ బాగున్నాయి, నెక్స్ట్ టైం మంచి దానిదే ఒక సపరేట్ బ్లాగ్ చేయండి, డీటెయిల్గా చూపించండి అని అడుగుతూ ఉన్నారు. సో ఈసారి నేను మంచి డీటెయిల్గా మంచి చూపిద్దామని అలా. సో ఇది క్రాప్ టాప్ కార్డ్ సెట్ లాగా. సో విత్ ప్యాంట్ అండ్ ఇది మల్చిందేరి. నెక్స్ట్ వన్ మోర్ మల్చిందేరి. ఇవి ఏంటంటే కొంచెం సమ్మర్లో అలా ఎప్పుడైనా ఊరికి అలా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటాయని మల్ కాటన్స్ మల్చిందేరీస్లో కుట్టించాము. ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా. యాక్చువల్లీ వీడియోస్లో ఫొటోస్లో ఐ థింక్ ఈ మెటీరియల్స్ కానీ కలర్స్ ఐ డోంట్ ఏమంటారు జస్టిస్ చేయవేమో, బట్ బయట మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అండ్ కలర్స్, సూపర్. అండ్ కొన్ని ఇలా రిమైనింగ్ ఏమైనా మెటీరియల్స్ అలా ఏమైనా మిగిలితే టాప్స్ కుట్టించేసాం అనమాట. పాపకి డ్యాన్స్కి కానీ అట్లా యూజ్ అవుతాయని. బాగున్నాయి క్యూట్గా, కాలేజ్కి వేసుకుంటాం కదా అట్లా టాప్స్ లాగా బాగున్నాయి. అండ్ ఇది మల్ కాటన్, ఇది ఒక టాప్. అండ్ దీనికి జస్ట్ ఇట్లా ప్యాంట్స్ అన్నమాట, కార్డ్ సెట్. ఇప్పుడంతా పెద్దవాళ్ళు కూడా అందరం కార్డ్స్ వేస్తున్నాం కదా, సో కొంచెం కార్డ్ సెట్ లాగా. అండ్ అదే ఫ్యాబ్రిక్తో ఇది ఒక క్యూట్ ఫ్రాక్ సమ్మర్కి. నెక్స్ట్ ఓ వావ్, బాగుంది ఇది. యాక్చువల్లీ వీడియో ఫొటోస్ కంటే బయట చాలా బాగుంది ఇది, కలంకారీ ఇలా. దీనికి నేను కొంచెం ఇట్లా ఓవర్ కోట్ కైండ్ ఆఫ్ ఇట్లా ఇచ్చా అనమాట. సో ఇది ఫుల్ యూనో విత్ ఇది ఇట్లా లుక్ ఇలా వస్తుంది, సంథింగ్ కైండ్ ఆఫ్. అండ్ ఇది ఇట్లా స్కాలప్స్ విత్ షార్ట్ రఫుల్ హ్యాండ్స్ అనమాట. కలర్ కాంబో అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఏమున్నాయి, ఏ చందేరి. సో ఇది ఒక చందేరి లాంగ్ ఫ్రాక్ అనమాట. సో దీనికి మనం ఇట్లా ఒక క్యూట్ క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఏదర్ ఫ్రాక్ ఆర్ వీ కెన్ మేక్ ఇట్ అ క్యూట్ క్రాప్ టాప్ లెహెంగా. కలర్స్ ఫ్యాబ్రిక్స్ మాత్రం అల్టిమేట్. లావెండర్. సో దీనికి ఇట్లా స్మాల్ క్రాప్ టాప్ ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బాగుంది. అండ్ నీకు ఇందాక నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఫ్రమ్ ఇండియా. సో అవి ఇవే అనమాట. నా ఫేవరెట్ కాఫీ దాబ్రా అంటారా, కాఫీ దాబ్రా ప్యూర్ బ్రాస్ కాఫీ సెట్స్. ఇది యాక్చువల్ నేను ఇవి ఎలా వస్తాయేమో అనుకున్నాను, ఫొటోస్ వీడియోస్లో చూసి అంత అనిపించలేదు, కానీ క్వాలిటీ అండ్ కలర్ ఎవ్రీథింగ్, సైజ్ సూపర్. వెయిట్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది కానీ అంత వెయిట్ ఏమో అనిపించట్లేదు. యాక్చువల్లీ బాగుంది. నేను ఇది ఒక ఇన్స్టా పేజ్లో చూసి తీసుకున్నాను. ప్రైస్ మాత్రం నాకు వేరే చాలా ఇన్స్టా పేజెస్ చూసాను, ఈ ప్రైస్ మాత్రం అన్బీటబుల్ ప్రైస్. అండ్ ద వే షీ కమ్యూనికేటెడ్ విత్ మీ, తన రెస్పాన్స్ కానీ ఎవ్రీథింగ్ లైక్ సో గుడ్. మీకు కానీ కావాలంటే కామెంట్ చేయండి, ఐ లెట్ యు నో. సూపర్. సో నేను తన దగ్గరనే ఇంకొక ఐటమ్ కూడా తీసుకున్నాను అనమాట. అవేంటంటే జస్ట్ చిన్న యాక్చువల్ బాగున్నాయి బ్రాస్, ప్యూర్ బ్రాస్ కుంకుమ బాక్స్. సో జస్ట్ చిన్న సైజే కానీ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం సూపర్. జస్ట్ ఇట్లా మీనాకారి లాగా ఇలా పిచ్చిపోయేది డిజైన్తో చాలా బాగున్నాయి. ఇలా వరలక్ష్మి వ్రతం కానీ చిన్న చిన్న పూజలకి తాంబూలు అనిపించుకోవడానికి. సో ఇవన్నమాట మన రిటర్న్ గిఫ్ట్స్ అండ్ జస్ట్ కలంకారీ బ్లౌజ్ పీసెస్. సో ఇవన్నీ తన దగ్గర తీసుకున్నాను నేను. ఐ నో ఈ వీడియో టూ లెంతీ అయిపోతుంది. సో నా శారీస్ కానీ నెక్స్ట్ మా అత్తయ్య శారీస్ ఇంకో వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్
స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో దిను వర్ష ఛానల్. బై బై.